తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాల కోసం 42% రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ కేబినెట్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగిందని, ఆ మాటను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసే దిశగా ముందడుగు వేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు గుడెల్లి శ్రీకాంత్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దానికి అనుగుణంగా బెజ్జంకి మండల కేంద్రంలో బెజ్జంకి మండల బీసీ నాయకులు అందరూ కూడా ఈరోజు దీన్ని స్వాగతించారు. దీనికి ప్రభుత్వానికి బీసీ ఐక్యత అందరూ కూడా వివిధ పార్టీల నాయకులు కూడా సహకరించి ఈ యొక్క బీసీ నాయకత్వాన్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి, సహకరించాలని కోరుతున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్రలో చేసిన అల్టిమేటం ద్వారా ఆ మాటను కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీ 42% అమలు చేయడం జరిగింది. గతంలో ఎంతో మంది నాయకులు పెద్ద పెద్ద పోరాటాలు చేయడం జరిగింది. ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, బిహెచ్ హనుమంతరావు లాంటి వాళ్ళు ఎంతో మంది పోరాటాలు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు ఏవి పట్టించుకున్న పాపన పోలేదు. ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ మాట కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీ 42% అమలు చేయడం జరిగింది. బీసీ శాఖ మంత్రివర్యులు ఈ ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులందరినీ ఒక్కతాటి మీద తీసుకొచ్చి ఈరోజు బీసీ 42% అమలు చేసే విషయంలో పొన్నం ప్రభాకర్ గారి కీలక పాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, బీసీల పక్షాన ఈరోజు బెజ్జంకి మండలి బీసీల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మా అభిమాన నాయకులు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కవంపల్లి సత్యనారాయణ గారికి, బెజ్జంకి మండల బీసీఎల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.